హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కెనడా టాక్స్. మా వదిన అన్నయ్య వాళ్ళు అయితే యుఎస్ నుంచి వచ్చారని చెప్పా కదా. ఫస్ట్ డే అయితే డౌన్ టౌన్ వెళ్ళాము, టొరంటో డౌన్ టౌన్. ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ పెట్టా, అది ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ 2 days వర్క్ చేశారు. ఈవినింగ్స్ బయటకు వెళ్ళాం కానీ అవి నేను క్యాప్చర్ చేయలే. బట్ 2 days లీవ్ తీసుకున్నారు. దాంట్లో డే 1 అనమాట ఇది. ఆ రోజు మా వదిన వాళ్ళ చిన్నబ్బాయి బర్త్డే కూడా. సో రెస్టారెంట్కి వెళ్దామని తందూరి ఫ్లేమ్స్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇది సౌత్ ఇండియన్ రెస్టారెంట్. మా ఫ్రెండ్స్ కూడా ఇది రివ్యూస్ బాగా ఇచ్చారు, చాలా బాగుంటుంది, విజిట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇది మా హౌస్కి 15 minutes డ్రైవ్, 15 to 13 minutes డ్రైవ్. సో దగ్గరగా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళాము. మార్నింగ్ 11 o'clockకి అలా అయిపోయింది మేమందరం ఫ్రెష్ అయ్యేసరికి. సో ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఎవ్వరం బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే, డైరెక్ట్గా వెళ్ళిపోయాం. కానీ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము, చాలా నచ్చింది ఫుడ్. సో వీడి బర్త్డేనే నేను చెప్పా కదా. అండ్ ఇక్కడ ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేసేసాము. అంబియన్స్ కూడా చాలా బాగుంది. అంబియన్స్ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము, అలా తీసేసుకొని ఫుడ్ బాగా ఎంజాయ్ చేసేసి బయటకైతే వెళ్ళిపోయాము. సో అక్కడ నుంచి టొరంటో వెళ్ళాము. మళ్ళీ టొరంటో అంటున్నాను, ఇంకేం ప్లేసెస్ లేవా అంటే టొరంటోలో చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి, 1 day సరిపోదు. సో మళ్ళీ మేము సెకండ్ డే కూడా దానికే వెళ్ళాము. ఇక్కడైతే మేము కార్ తీసుకున్నాము, 7-seater కారు. సో రైడ్స్ కూడా ఓకే, దాంట్లో అందరం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి, డ్రైవ్ కూడా. అండ్ ఇక్కడైతే వాటర్ ట్యాక్సీ కనిపించింది నాకు, ప్రైవేట్ ట్యాక్సీ. ఇక్కడ నుంచి ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి, అంటే టొరంటో ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి. బట్ ఇక్కడ ప్రైజెస్ అన్ని తెలుసుకున్నాం కానీ నాకు కొంచెం ప్రైజీగానే అనిపించింది. 1 side వచ్చేటప్పటికి $13 టికెట్ పర్సన్కి, అది సింగిల్ సైడ్. మళ్ళీ రిటర్న్ మళ్ళీ బుక్ చేసుకోవాలి అంట. సో అది నేను ముందుగానే వీడియోస్ అన్నీ చూసా, ఎలా వెళ్ళాలి టొరంటో ఐలాండ్కి అని చెప్పి. సో మాకు ఇదైతే ప్రైజీ అనిపించి వేరే ట్యాక్సీకి అయితే వెళ్ళాము. ఇది పబ్లిక్ ట్యాక్సీ అనుకోవచ్చు. ఇదైతే $10 టికెట్ పర్ పర్సన్. అండ్ లైక్ టు అండ్ ఫ్రో కూడా మనం ఎంతసేపు అయినా అక్కడ ఉండి రిటర్న్ మళ్ళీ సేమ్ ఫెరీలో బయటకు వచ్చేయచ్చు. మేము మెయిన్గా వెళ్ళింది ఈ రోజు అయితే సెంట్రల్ ఐలాండ్ అనమాట. అందరూ మాక్సిమం ఈ ఐలాండ్కే వెళ్తారంట ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ లైక్ పెద్ద ఐలాండ్ కూడా ఇది. మార్నింగ్ వెళ్ళి పిక్నిక్స్ ఏమైనా చేసుకొని ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి రావచ్చు, పిక్నిక్స్ లా చేసుకొని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా. సో ఇక్కడ నుంచి ఫెరీ లోపల నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ సిఎన్ టవర్ అయితే మనకి బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేసింది మాకు, ఎండ ఎక్కకుండా క్లైమేట్ ప్లెజెంట్ గా. ఎండ ఎక్కితే ఇంత బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం కాదు ఐలాండ్ లో. సో ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్, పర్సనల్ గా సింగిల్ ఫొటోస్ అన్ని క్లిక్ చేసుకున్నాము, వ్యూ బాగుంది కదా అని చెప్పి. ఫెరీ దిగేసిన తర్వాత మేము కూడా ఫస్ట్ టైమే ఈ ఐలాండ్ కి వెళ్ళడము. సో అన్ని తెలుసుకుంటున్నాము, ఎక్కడే వెళ్ళాలి ఎటు వెళ్ళాలి మాకు కూడా అంత ఏం తెలియదు. సో ఇక్కడ ఏదో మ్యాప్స్ కనిపించింది, ఎటు వెళ్తే ఏముంటుంది అని చెప్పి ఈ మ్యాప్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. మనం ఎక్కడున్నాము ఆర్ లైక్ ఎటు సైడ్ వెళ్తే ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇక్కడ మా శశాంక్ అయితే ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర వెళ్ళి ఎటు సైడ్ వెళ్తే ఏముంటుంది అని చెప్పి ఒక మ్యాప్స్ పాంప్లెట్ లా ఇస్తారు కదా, అవన్నీ చెక్ చేసుకుంటూ అటు సైడ్ అయితే వెళ్ళిపోయాము. వెళ్తూ చాలా ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ క్లైమేట్ ని. రన్ చేసుకుంటూ పరిగెడుతూనే ఉన్నారు వాళ్ళని పట్టుకుంటూ మేనేజ్ చేస్తూ ఎలాగో ఒకలాగా వెళ్ళిపోయాము. మధ్యలో చాలా స్పాట్స్ కనిపించింది మాకు ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ లైక్ బర్డ్స్, యానిమల్స్ కూడా కొన్ని ఉండే. సో అలాంటి దగ్గర కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని అలా వెళ్ళిపోతున్నాము. అండ్ ఫైనల్ గా అడ్వెంచర్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే అడ్వెంచర్ పార్క్ అనుకోవచ్చు. పర్సన్ కి $50 టికెట్ ఏమో ఉంటుంది. ఏ రైడ్ ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు. బట్ అన్ని రైడ్స్ కి అందరికి ఎలా ఉండదు కదా, చిన్నపిల్లలే కొన్ని ఎక్కచ్చు, పెద్దవాళ్ళు కొన్ని ఎక్కచ్చు. అండ్ లైక్ మేము కూడా అంత ఇంట్రెస్టెడ్ కాదు అన్ని రైడ్స్ ఎక్కడానికి. సో ఇలా టికెట్స్ తీసుకున్నాం మేము. రైడ్ కి ఒక 6-7 టికెట్స్ ఇచ్చేస్తే ఆ రైడ్ ఎక్కిపోవచ్చు అనమాట. సో ఇలా తీసుకుంటే మాకు రీజనబుల్ అనిపించింది. 65 టికెట్స్ వచ్చేటప్పటికి $85 అలా పడింది. $1.5 అలా టికెట్ ప్రైస్ అనమాట.
సో ఈ రైడ్ అయితే ఫస్ట్ ఎక్కాం మేము. ఇది రోప్ వే అనుకోవచ్చు, బట్ రోప్ వే క్లోజ్డ్ కాదు, ఓపెన్ది. 15 to 20 minutes రైడ్ ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే వర్త్ $6 టికెట్స్ ఇది ఒకదానికి, అంటే $10 పడింది పర్సన్కి. బట్ రీజనబుల్ రేట్, 15 to 20 minutes రైడ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సిఎన్ టవర్ వ్యూ కూడా చాలా బాగుంది, ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంది. అండ్ నేను మా హస్బెండ్ ఒక రోప్ వేలో ఎక్కితే మా శశాంక్ ఒక దాంట్లో ఎక్కాడు. వాడికి అస్సలు భయం వేయలే, 10 years అబ్బాయి కానీ అస్సలు భయం వేయకుండా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. నేనే కొంచెం భయపడ్డా, మధ్యలో కొంచెం అరిచా, బట్ హస్బెండ్ పక్కనే ఉన్నారు కాబట్టి కొంచెం ఏదో అలా వీడియో షూట్ చేసా కొంచెము. ఈ రైడ్ అయితే వర్త్ అండి, ఎవరు వెళ్ళినా కంపల్సరీ వెళ్ళొచ్చు ఈ రైడ్ని. సో పక్కనే ఇంకేముంటాయి అని చెప్పి అన్ని ఎక్స్ప్లోర్ చేసినాం మేము. ఇదైతే ఇంకొక బోట్ రైడ్ అనుకోవచ్చు, ఇది కూడా ఎక్కాడు వీడు. ఈ 10 to 15 years అబ్బాయిలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ అడ్వెంచర్ పార్క్ని. 10 to 15 years చిల్డ్రన్, అబ్బాయిలే కాదు ఎవరైనా, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ కూడా వాడు బాగా ఎంజాయ్ చేశాడు. ఆ రైడ్ కూడా అయిన తర్వాత ఇంకా నడుస్తూ ఉన్నాము అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. వీడు ఇది కూడా అడుగుతున్నాడు, ఈ రైడ్ కూడా ఎక్కుతాను అని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను భయపడ్డా, సడన్ గా వస్తుంది కదా, స్లైడ్ అవుతున్నాం కదా, భయం వేస్తుందేమో అనుకున్నా గానీ చాలా చిన్న రైడ్, ఇది కూడా ఎక్కచ్చండి, పర్లేదు. మా శశాంక్ ని ముందు కూర్చుని పెట్టేసి నేను వెనక్కి కూర్చొని ఈ రైడ్ నేను శశాంక్ అయితే ఫినిష్ చేసేసాము. బాగుంది ఈ రైడ్ కూడా, బట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ కూడా కాదండి, విత్ ఇన్ సెకండ్స్ లోనే అయిపోయింది కాబట్టి ఇదంతా వర్త్ కాదు $6కి $10కి, బట్ వన్స్ ఏ వైల్ కాబట్టి ఫైన్. అండ్ ఇదైతే మా వదిన వాళ్ళ చిన్న అబ్బాయి ఎక్కేశాడు, 4 years అబ్బాయి, కానీ చూడండి అస్సలు భయపడకుండా బాగా మేనేజ్ చేసుకున్నాడు. ఇలాంటి చిన్న చిన్న కార్ ట్రైన్ రైడ్స్ అయితే మా ప్రజ్వల్ ఇంకా టుట్టు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ప్రజ్వల్ అంటే మా వదిన వాళ్ళ చిన్న అబ్బాయి, వాడిని మేము జున్ను అని పిలుస్తాం, జున్ను అండ్ టుట్టు అనమాట. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్స్ అయిపోయారు ఈ ఏమంటారు ఈ రైడ్స్ లో. సో వీళ్ళిద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు రైడ్స్ అన్ని. ఈ రైడ్ అయితే పెద్దవాళ్ళు మ్యాండేటరీ అని చెప్పారని చెప్పి శశాంక్ ఎక్కాడు మా టుట్టుతో. ఇలా చాలా రైడ్స్ అయితే ఎక్కేసాము, మాక్సిమం మా దగ్గర ఉన్న 65 tickets కూడా అవగొట్టేసాము ఎలాగో ఒకలాగా. ఇంకా ఉన్న ఎక్కే వాళ్ళేమో పిల్లలు, బట్ ఫైన్ అప్పటికే టైం 7:30, 8 అయిపోయింది. సో బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాము, ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి. బట్ ఫైనల్ గా వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది అన్నారని చెప్పి అటు కూడా వెళ్ళాము. మళ్ళీ రాలేము, సమ్మర్ కూడా అయిపోతుంది కదా, అండ్ లైక్ వదిన వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు అని చెప్పి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము అనుకున్నాము. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము బయటకు వచ్చి, అంతా నడుస్తూ ఉన్నాము. ఏముంటుంది ఫైనల్ గా అయితే బీచ్ అయితే ఒకటి ఉంది. సో బీచ్ లో నేను శశాంక్ అయితే స్టోన్స్ అన్ని విసురుకుంటూ ఎవరి స్టోన్ అయితే ఎక్కువ దూరం వెళ్తుంది అని చెప్పి ఆడుకుంటున్నాము ఇక్కడ. సో ఇది మా వదిన వీడియో షూట్ చేస్తున్నారు మా ఇద్దరికి. సో ఇలా కాసేపు ఎంజాయ్ చేసేసాము, అండ్ లైక్ కాస్త రిలాక్స్ కూడా అయ్యాంలేండి ఇక్కడ. కాసేపు కూర్చొని బాగా నడిచాం కదా ఐలాండ్ అంతా. సో ఫైనల్ గా వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూ అయితే ఇంకా చెప్పక్కర్లే, చుట్టూ వాటర్ అండ్ దూరంగా మన సిఎన్ టవర్, ఇంకా బాగా చాలా చాలా నచ్చింది వ్యూ. అండ్ అక్కడ నించొని ఫొటోస్ కూడా బాగా వచ్చాయి, ఫొటోస్ కూడా బాగా క్లిక్ చేసుకున్నాము, పర్సనల్ ఫొటోస్, ఇలా ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని కూడా. అండ్ అప్పుడు మాకు సన్సెట్ కూడా 8-8:30 వరకు సన్సెట్ అవ్వదు యాక్చువల్ గా. సో 8 అయినా మాకు అప్పుడే సన్సెట్ అవుతుంది కాబట్టి ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. బాగా ఎంజాయ్ చేసి ఫెర్రీకి అయితే రిటర్న్ అయిపోయాము. మేము అక్కడ 1/2 hour to 45 minutes రిటర్న్ ఫెర్రీ కోసం వెయిట్ చేసాము. ఫెర్రీ ఎక్కేసి బయటకైతే వచ్చేసాము. రిటర్న్ ఏం నేను రికార్డ్ చేయలే, ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫెర్రీ అవుట్ సైడ్ వచ్చేసిన తర్వాత ఫొటోస్ తీసేసుకొని ఈ ఐలాండ్ టూర్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేసాము. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం కెనడా టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Day 3లో ఏం చేసామో కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్.